నాకు స్టోరీ విన్నప్పుడు నాకు కూడా కొంచెం న్యూగా ఉండింది, ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టా, నాకు ఆంధ్ర అటు సైడ్ అంత అమ్మ వాళ్ళు అటు నుంచి వచ్చారని తెలుసు, కానీ నాకు ఆ భాష కూడా అంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేయలేను. ఆ రోజున మళ్ళీ రావులో సగం థింగ్స్ I genuinely don't relate to because I'm not from నేను అంటే ఊళ్ళలో పెరగలేదు కదా, హైదరాబాద్లో ఇదైతే చేస్తారు కదా ఆకుతోటి రాకెట్ చేసేది, టేప్ వేసేది, ఆ మంట వచ్చేది, భూమి శకలకైనా. ఓ అదేనా, అయితే తెలీదు, అస్సలు లేదు, అదేం తెలీదు. బట్ when I see so many people relating to it when they called me, when నా ఫ్రెండ్సే చుట్టూ కూర్చున్న వాళ్ళు, మై ఫ్రెండ్ ఆల్సో ఇస్ లైక్, అరే నిజంగానే ముద్దు పెడితే కడుపు వచ్చేసి అనుకున్నాడు అన్ని, నేను చిన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టినప్పుడు అన్నప్పుడు I felt very happy that okay, we're doing a film that a lot of people are going to connect to. And music కూడా కిల్లర్ మ్యూజిక్. ఐ థింక్ కార్తిక్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆ పాట పాడిన కార్తిక్ చాలా బాగా పాడాడు. నాకైతే పర్సనల్ ఫేవరెట్ ఈజ్ అఫ్ కోర్స్ నాకు ప్రేమ గారడి చాలా ఇష్టం. ఆ రోజుల్లో ఈజ్ మై సెకండ్ ఫేవరెట్. ప్రేమ గారడి నాకు చాలా బాగా నచ్చింది. నాకు మీరు మా టీజర్ చూసుంటే ఒక ఫ్లేమ్ సీన్ ఉంటుంది. ఫ్లేమ్స్, ఓ మై గాడ్, సో ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఫ్రమ్ ద మూవీ. నేను పర్సనల్ లెవెల్లో కూడా చాలా రిలేట్ చేసుకున్నా. చిన్నప్పుడు మాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్లో కూడా ఎస్ వచ్చినా ఈ వచ్చినా వాళ్ళకి లైట్ తీసుకుంటారు. సో మీ డేస్లో కానీ మీ గ్యాంగ్ కానీ హౌ రిలేటబుల్ వాజ్ ఇట్ టు యూ? ఐ థింక్ ద చైల్డ్హుడ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఫ్లేమ్స్ అనుకుంటా. ఎందుకంటే ఫ్లేమ్స్ నేను డెఫినెట్లీ వి ఆల్ డిడ్ ఫ్లేమ్స్. నేను ఇందాక ఐ వాజ్ ఆల్సో మెన్షనింగ్ టు వంశీ, ఎవ్రీ నోట్బుక్లో ఎవ్రీ పీరియడ్లో ఫ్లేమ్స్ వేసే టైం ఏంటంటే బ్యాక్ సైడ్లో బేసికలీ మనం బుక్ బ్యాక్ సైడ్ చేస్తాం కదా, ఆల్ రఫ్ వర్క్ అట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని డ్రాయింగ్స్. సో ఆల్మోస్ట్ 3 to 4 బుక్స్లో బ్యాక్లో ఒక 3 to 4 పేపర్స్ ఫ్లేమ్సే ఉంటుండే అనమాట. సో ఈ అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే మనకు అప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు 8th A అంటే 5th B 5th C. సో 5th A B Cలో ఉన్న అమ్మాయిలు అందరి పేరు అప్పుడు అందరి పేర్లు అందరికి తెలుస్తాయి బేసికలీ. సో అందరు అమ్మాయిలతో పేర్లు, నా పేరు బేసికలీ ఇప్పుడు మనం అనుకున్న అమ్మాయి ఎస్ వచ్చింది అనుకో, మళ్ళా పూర్తి పేరు రాసి మళ్ళీ ఫ్లేమ్ చేయాలన్నమాట. యా, అమ్మాయి పేరు పూర్తిగా ఓకే అరే ప్రియదర్శితో వస్తలేదురా, ప్రియదర్శి పులికొండతోటి మొత్తం చేద్దాంరా. సో ఇట్లా ప్రసన్న అని ఒక అమ్మాయి ఉంటుండే అనమాట. అమ్మాయితో ఒకసారి నాకు ఎస్ అని వచ్చింది, నేను చాలా ఫీల్ అయినా. మొత్తం అమ్మాయి పేరు మొత్తం వాళ్ళ ఇంటి పేరు మొత్తం సారీ. సో ప్రసన్న అమ్మాయి పేరు. సో మొత్తం పేరు వేస్తే ఐ థింక్ ఎఫ్ అని వచ్చింది, ఫ్రెండ్ అని వచ్చింది బేసికలీ. అయితే ఓకే. హైలైట్ ఏంటంటే ఇద్దరు ఆ టైంలో ఏంటంటే బాయ్స్లో కొంతమంది గొడవ పడుతున్నప్పుడు వాడికి నాకు ఫ్లేమ్స్ ఇస్తే ఐ థింక్ మన ఫ్లేమ్స్ జాతకం అంటుండే మేము. అరే ఫ్లేమ్స్ జాతకంలో నువ్వు ఆడు ఎనిమి అనుకుంటారా అని అట్లా ఫీల్ అయ్యి మళ్ళీ వాడికి నాకేముందని దానికి కూడా బాయ్స్ కూడా ఫ్లేమ్ చేసేవాళ్ళం. గర్ల్స్ ఆల్సో వి డిడ్ ఇట్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కి నాకు ఇట్లా ఎనిమీస్ అని వస్తే నేను చాలా ఒఫెండ్ అయిపోతుండే. ఏంటి ఫ్యూచర్ లో ఏమైనా మోసం చేస్తుందని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఉంటుండే 4 cups అని ఒక గేమ్ ఉంటుండే, గుర్తుందా? ఇట్లా పర్సెంటేజ్ చేసేవాళ్ళు. సో అది ఒకటి. తర్వాత ఐ థింక్ ఇవన్నీ చాలా చాలా చేసినాం. ఐ థింక్ ఫ్లేమ్స్ ఈజ్ లైక్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్. అండ్ ఐ థింక్ ఐ రిమెంబర్ ఈవెన్ 10th దాకా కూడా చేసినాం అనుకుంటా కొన్నిసార్లు. ఎందుకంటే 10thలో అప్పుడప్పుడు ఇట్లా క్రష్ స్టార్ట్ అవుతుండే కదా మనకి. ఇట్లా 2 years back ఎవరికి చెప్పావు? మా ఫ్రెండ్స్ ఇద్దరికి 2 years బ్యాక్ చేశా నేను ఫ్లేమ్స్. మా ఫ్రెండ్స్ ఇద్దరికి. వాళ్ళకా నాకు ఎందుకు అది నువ్వు ఏ అనుకుంటా. ఏ అంటే ఏంటి? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఏంట్రా? ఎఫెక్షన్. అయితే నాకు తప్పలేదు. మా ఏరియాలో అరేంజ్ మ్యారేజ్ అంటారు. ఇన్ కేస్ బాయ్ కి మ్యారేజ్ వస్తే ఆపరేషన్. చెప్పానా వాడికి మైక్ ఇవ్వద్దని, మళ్ళీ వాడికి మైక్.